కృంగుబాటు చెప్పసఖ్యం కాదు. ఆ బాధను ఎవరికి మనం వివరించలేం. లాంటి సమయాల్లో సాతానుడు మన దగ్గరకు వచ్చి ఇంకా కృంగరిస్తాడు, ఇంకా నలగొడతాడు, ఇంకా మనం కృంగిపోయి బలహీన పడిపోయి మనల్ని మనము ఓదార్చుకోలేని స్థితిలో, మనల్ని మనం ధైర్యపరచుకోలేని అట్టడుగు స్థితికి వాడు మనల్ని నెట్టేస్తా ఉంటాడు. సాతాను మాటలు ఎప్పుడు కూడా అబద్ధాలండి. దయచేసి వాడు మనల్ని కృంగిపోయే మాటలు, మనల్ని బలహీనపరిచే మాటలు, మనకి ఇంకేమీ చేయలేవు, ఇంకేమీ నువ్వు సాధించలేవు, నీ వల్ల ఏమీ కాదు, చూడు ఎంత పెద్ద సమస్య నీ ముందుందో, చూసావా ఎంత పెద్ద ఛాలెంజ్ నీ మీద ఉందో, దీన్ని గెలుస్తాననుకుంటున్నావా, దీన్ని నువ్వు ఓవర్కమ్ చేస్తాననుకుంటున్నావా, దీన్ని నువ్వు జయిస్తాననుకుంటున్నావా, అసలు సాధ్యమేనా? జయిస్తాను అనే ఊహ కూడా నీ తలంపులోకి, ఊహలోకి రావడం వేస్టే తెలుసా అని మనల్ని ఏం చేస్తాడు సైతాను? కృంగరిస్తాడు, మనల్ని బలహీనపరుస్తాడు, మనల్ని నువ్వేమీ చేయలేవని చెప్పి చేతగాని వాడివి నీవు. దేవుడు ఏం చెప్తాడు? మనం చేతగాని వాడు అంటాడా? కాదు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను, నేను బలహీనుడనే, నేను చేయలేని వాడినే, నేను దాన్ని పొందుకోలేని వాడిని, కానీ నన్ను బలపరచడానికి నా దేవుడున్నాడు. హల్లెలూయా. నన్ను ధైర్యపరచడానికి నా దేవుడున్నాడు, నన్ను లేవనెత్తడానికి నా దేవుడున్నాడు, నన్ను నిలబెట్టి స్థిరపరిచి ఏదైతే నేను సాధించలేని చెప్తున్నావా సైతానా, దానిని సాధించగలిగిన సామర్థ్యతను, శక్తిని నాకు అనుగ్రహించిన దేవుడు దాన్ని పొందుకునేలాగా చేస్తాడని మనం ఎప్పుడైతే సాతాన్ని జయించగలుగుతామో, ఆ కృంగుబాటులో నుంచి దేవుని వైపు మనం త్రిప్పగలుగుతామో, మన మనస్సుని మనం ధైర్యం పొందుకుంటాం. దావీదు అలాగే ధైర్యం పొందుకుంటాం.